శ్రీ చైతన్య ఆన్లైన్ కి స్వాగతం. ఇప్పుడు మనము శ్రీ చైతన్య యాస్పిరెంట్స్ సంబంధించినటువంటి టీం మెంబర్స్ అంతా ఉన్నారు. ఏ టీమ్ రేవతి హెడ్, అండ్ దెన్ బి టీమ్స్ సులోచన, అండ్ దెన్ సి టీమ్స్ రాము. స్ట్రైట్ వచ్చినప్పుడు 2026-27 బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు కాంపిటేటివ్ క్విజ్ అనేది మన శ్రీ చైతన్య ఆన్లైన్ క్లాసెస్లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రైట్ ఓకేనా ఒకసారి చూద్దాం. రైట్ ఓకేనా, ఎవరికి వచ్చిన స్టార్ట్ అవు. 2026-27 ఆర్థిక బడ్జెట్కి సంబంధించి మొత్తం బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లు? 315 కోట్లు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్స్. సో టీమ్ ఏ గాట్ 5 మార్క్స్. నెక్స్ట్ టీమ్ బి, యువర్ క్వశ్చన్స్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ వ్యయం మొత్తం ఎన్ని కోట్లు? 18 లక్షల రెవెన్యూ వ్యయం 53,47,315. అది టోటల్ బడ్జెట్. నేను ఏమన్నాను? రెవెన్యూ వ్యయం 41, 21, 41, 21, 24, 94. 494. సరే ఆలోచించండి. 41 lakhs 25,000 sir. 41 lakhs 25,000 25,000 494. Very good, right answers. Team B got 5 marks. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1860. Very good, right answer. Team C got 5 marks. Very good. So all teams good for environments. The first round completed. Go for second round. So your question start now. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని సత్తు పలుకుతూ రెడీనా. సో ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? యశ్వంత్ సిన్హా గారు 1999. వెరీ గుడ్, రైట్ ఆన్సర్స్. ద టీమ్ ఏ గాట్ 5 మార్క్స్. సో క్వశ్చన్స్ టీమ్ బి, యువర్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ను వేరు చేయమని చెప్పినటువంటి కమిటీకి చైర్మన్ ఎవరు? మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ వేరు చేయమని చెప్పేసి 1921లో రెడీనా. సో చెప్పినటువంటి కమిటీకి హెడ్ ఎవరు? అక్వర్త్ కమిటీ. వెరీ గుడ్, రైట్ ఆన్సర్స్. సో అక్వర్త్ కమిటీని 1921 సంవత్సరంలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ని వేరు చేయమని చెప్పడం జరిగింది. సో ఆయన 1921లో కమిటీ ఇస్తే తన నివేదిక ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1924 సంవత్సరంలో రైల్వే బడ్జెట్ ని సాధారణ బడ్జెట్ కి స్ప్లిట్ చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. టీమ్ బి గాట్ 5 మార్క్స్. గో టు టీమ్ సి. ఎవర్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. ఏ సంవత్సరంలో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపేదాని కోసం వివేక్ దేబ్రాయ్ని నియమించడం జరిగింది. ఆయన 2016 సంవత్సరం తన నివేదికను ఇచ్చాడు. ఏ సంవత్సరం నుంచి అరుణ్ జైట్లీ గారు రైల్వే బడ్జెట్ ని సాధారణ బడ్జెట్ విలీనం చేశాడు? 2017-18 యొక్క బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ ఏం చేశాడు? విలీనం చేయడం జరిగింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారంటే ఎవరున్నారు? అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. వెరీ గుడ్, గుడ్ టీమ్స్. నెక్స్ట్ యువర్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. రైట్, ఓకే. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో రెవెన్యూ లోటు 2026-27 బడ్జెట్ గాను రెవెన్యూ లోటు ఎన్ని లక్షల కోట్లు? రెవెన్యూ లోటు ఎన్ని లక్షల కోట్లు? 2026-27 గాను రెవెన్యూ లోటు నో నాది రెవెన్యూ రాబడి. సారీ, రైట్ క్వశ్చన్స్. టీమ్ గో. నో నెక్స్ట్ 2026-27 బడ్జెట్ లో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడులు కలిపితే మనకేమొస్తుంది? రెవెన్యూ లోటు. అది ఎన్ని లక్షల కోట్లు? 5 లక్షల కోట్లు. 5,91,92,244 కోట్లు రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు ఎట్ట వస్తుంది మనకు?
రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయాన్ని కలిపితే మనకి ఏమొస్తుంది? రెవెన్యూ లోటు వస్తుంది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్స్. సో రైట్, టీమ్ బి గాట్ 5 మార్క్స్. రైట్, వెరీ గుడ్ మ్యాన్. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్స్. 2026-27 బడ్జెట్ లో ప్రాథమిక లోటు ఎన్ని లక్షల కోట్లు? ప్రాథమిక లోటు 2,91,795 కోట్లు. ఓకేనా? రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు ఓకేనా 2,91,795 కోట్ల రూపాయలు మన యొక్క ప్రాథమిక లోటు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకేనా? మరి ప్రాథమిక లోటు ఎట్ట వస్తుందంటే ప్రాథమిక లోటు ఇసుకోటు కోస లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు మనం ఏమంటాం? మనము ప్రాథమిక లోటు అని అంటాం. రైట్, వెరీ గుడ్. సో టీమ్ సి గాట్ 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్స్, టీమ్ ఏ. 2026-27 బడ్జెట్ లో కోస లోటు ఎంత శాతం? కోస లోటు ఎంత శాతం? 1.5 sir. కోస లోటు ఎంత శాతం? 4.3%. వెరీ గుడ్, ద రైట్ ఆన్సర్స్. ఓకేనా? ద క్వశ్చన్స్ గో టు టీమ్ బి. సో టీమ్ ఏ గాట్ 5 మార్క్స్. రైట్, యువర్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. సో 2026-27 బడ్జెట్ లో రెవెన్యూ లోటు ఎంత శాతం? 1.5%. మరి రెవెన్యూ లోటు ఈక్వేషన్ ఏంది? రెవెన్యూ రాబడి మైనస్ రెవెన్యూ వ్యయాన్ని కలిపి ఏమంటాం మనము? రెవెన్యూ లోటు అంటాం. రెవెన్యూ లోటు ఎంత శాతం ఉంది? 1.5%. వెరీ గుడ్, టీమ్ ఏ, టీమ్ బి గాట్ 5 మార్క్స్. టీమ్ సి, యువర్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. 2026-27 బడ్జెట్ లో ప్రాథమిక లోటు ఎంత శాతం? 0.7%. 0.7%. వెరీ గుడ్. సో రైట్, ఓకేనా? సో టీమ్ సి గాట్ 5 మార్క్స్. నెక్స్ట్, సో రైట్, ఓకేనా? బడ్జెట్ కి సంబంధించిన అంశాల్లో ఉన్నాం మనము. అందులో భాగంగా కీలకమైన అంశాల్లో మరొక అంశం రూపాయి రాకకు సంబంధించి చూద్దాం. రూపాయి రాక రూపాయి పోకంటాం. రూపాయి అంటే 100 పైసలు. ఎన్ని పైసలు? రూపాయికి 100 పైసలు. 100 పైసలు అనగానే 100% అనాలి. 100% అనగానే ఇప్పుడు మన టోటల్ బడ్జెట్ 53,34,315 కోట్ల రూపాయలు మన యొక్క బడ్జెట్. రైట్, అవునా కదా? రైట్, ఇప్పుడు రూపాయి రాక గురించి చూద్దాం. రైట్, అందులో ఆదాయ పన్ను ఎన్ని పైసలు? ఎన్ని పైసలమ్మా? 21 పైసా ఆదాయ పన్ను. రైట్, ఓకేనా? రైట్, మనకు వచ్చేటువంటి అత్యధికంగా వచ్చేటువంటి ఆదాయం కాబట్టి ఆదాయ పన్ను విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వానికి రైట్ అత్యధిక మోతాదులో వచ్చేటువంటి పన్ను ఏదంటే ఆదాయ పన్ను అన్నాడు. భారత ప్రభుత్వానికి అధిక మోతాదులో డైరెక్ట్ పన్ను ఏది పన్ను వస్తుందంటే ఆదాయ పన్ను అని చెప్పేసి మనం. అంతేగాని కార్పొరేట్ ట్యాక్స్ అని మన పదాన్ని వాడకూడదు. రైట్, ఓకే, సరే, బాగుంది. రైట్, ఓకేనా? టీమ్ బి, యువర్ క్వశ్చన్స్. 2026-27 బడ్జెట్ లో రూపాయి రాకలో కార్పొరేట్ పన్ను ఎన్ని పైసలు? 18 పైసలు. వెరీ గుడ్, 18 పైసలు. ద రైట్ ఆన్సర్స్. రైట్, ఓకే, టీమ్ బి గాట్ 5 మార్క్స్. టీమ్ సి, యువర్ క్వశ్చన్స్. 2026-27 బడ్జెట్ లో జిఎస్టి ఎన్ని పైసలు? ఎన్ని పైసలు? 15 పైసలు. వెరీ గుడ్, టీమ్ సి గాట్ 5 మార్క్స్. రైట్, నెక్స్ట్ చూడండి. అంటే రూపాయి రాకలో అత్యధికంగా ఆదాయ పన్ను 21% ఉంది. సో కార్పొరేట్ పన్ను 18% ఉంది. జిఎస్టీ అనేది 15% ఉన్నది విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్, యువర్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. 2026-27 బడ్జెట్ లో రూపాయి రాకల కస్టమ్ సుంకం ఎంత శాతం? 4%. ఎంత శాతమ్మా? 4%. రైట్ ఆన్సర్స్. టీమ్ సి గాట్ 5 మార్క్స్. ఏ, వెరీ గుడ్ మా. సో టీమ్ బి, యువర్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. 2026-27 బడ్జెట్ లో కస్టమ్ సుంకం ఎక్సైజ్ సుంకం ఎంత శాతం? 6%. ఎంత? 6%. 6 పైసలు. ఎన్ని పైసలు? 6 పైసలు. కస్టమ్స్ ఎన్ని పైసలు అమ్మా? 6 పైసలు. రైట్, ఎక్సైజ్ 6 పైసలు. కస్టమ్ డ్యూటీస్ ఎంత? 4%. 4 పైసలు. జిఎస్టీ ఎన్ని పైసలు? 15 పైసలు. మరి కార్పొరేట్ ఎన్ని పైసలు? 18 పైసలు. ఆదాయ పన్ను ఎన్ని పైసలు? వెరీ గుడ్, ఇది రైట్, ఓకే. ఈ విధంగా చదవండి. రైట్, ఓకే. నెక్స్ట్, రూపాయి పోక 2026-27 బడ్జెట్ లో రూపాయి పోక గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇందులో భాగంగా రూపాయి పోక సంబంధించి సుంకం పన్నులో ఏ పన్నమ్మా? సుంకం పన్నులో కేంద్రం మధ్య రాష్ట్రాల మధ్య పంచాలి కదా.
పంచేటప్పుడు ఎన్ని పైసలు కేంద్ర మధ్య రాష్ట్రాల మధ్య జరుగుతుంది? 22 పైసలు. 22 పైసలు. రైట్ అవునా కదా? రైట్ ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమంటాం? కేంద్ర మధ్య రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు పంచేదాని కోసం ఎవరు వస్తారంటే ఆర్థిక సంఘం వస్తాం. ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ఎన్ని సంవత్సరాలు నియమిస్తాడు? ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు? 280 ఆర్టికల్ ప్రకారము నియమించడం అనేది జరుగుతుంది. అవునా కదా? మరి ఆర్థిక సంఘానికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో ఆర్థిక సంఘం జరుగుతుంది? 16వ ఆర్థిక సంఘం జరుగుతుంది. 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? అరవింద్ పటారియా. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఆయన. అవునా కదా? అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు ఈయన ప్రకారము కేంద్ర మధ్య రాష్ట్రాల మధ్య డబ్బులు పంచాలి కదా? ఏ రేషియోలో కేంద్ర మధ్య రాష్ట్రాల మధ్య డబ్బులు పంచుతున్నాడు? ఏ రేషియో? 41 ఎవరికి? రాష్ట్రాలు. 59 ఎవరికి? కేంద్రానికి. వెరీ గుడ్ మా గుడ్ మా. ఏ విధంగా చదవండి. రైట్ ఓకే. ఒక అంశం. మరి అదే విధంగా ఈ విధంగా కేంద్ర మధ్య రాష్ట్రాల మధ్య పంచాడు. రాష్ట్రాల మధ్య కూడా డబ్బులు పంచాలి. 41% ఈ 41% పంచేటప్పుడు అత్యధికంగా ఏ రాష్ట్రం అధిక మొత్తంలో ఆదాయం పొందుతుంది? ఏ రాష్ట్రము? ఉత్తరప్రదేశ్. రైట్ ఓకేనా? కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలు. మరి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఏ సింగ్. జాగ్రత్త అమ్మా. రైట్ ఓకేనా? కాబట్టి ఒక అంశం రైట్ బాగుంది. నెక్స్ట్ కొంచెం ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ నౌ. రక్షణ రంగానికి రూపాయి పోకలో ఎన్ని పైసలు రక్షణ రంగానికి ఖర్చు చేస్తాం? ఎన్ని పైసలమా? 11 పైసలు. రైట్ ఓకేనా? ఎయిర్పోర్ట్ టీమ్ ఏ గాట్ 5 మార్క్స్. రైట్. వెరీ క్వశ్చన్స్. రూపాయి పోకలో గ్రాంట్స్ రూపంలో ఎన్ని పైసలు వెళ్ళిపోతుంది? గ్రాంట్స్ 7 పైసలు. గ్రాంట్ ఎన్ని పైసలు? 7 పైసలు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్ టీమ్ బి. రైట్ ఆన్సర్ గాట్ టు టీమ్ సి.